ఇలాంటి విషయాల కోసం కాబట్టి అంటే నవ్వడం వల్ల కూడా మనిషికి రక్త ప్రసరణ బాగుంటుంది, వ్యాయామం. అందుకే పెద్దలు మాట చెప్పారు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోతే ఒక రోగం. కాబట్టి నవ్వు 4 విధాలు చెరుపని చెప్పేవారు ఒకప్పుడు. ఇప్పుడు నవ్వడం 40 విధాల మంచిదని చెప్తున్నారు. కామిక్ టానిక్ అని చెప్పి డాక్టర్లే చెప్తున్నారు. అందుకే వ్యాయామంలో కూడా నవ్వుతూ ఉంటారు మనకి హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద పార్కులలో. కాబట్టి మరి నవ్విస్తూ మంచి విషయాలు ప్రతి ఒక్కరూ చర్చిస్తూ ఒక మంచి నినాదంతో మనం ముందుకు వచ్చిన ఈనాడు చూసారా, బేటీ బచావో బేటీ పడావో, బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం. అంటే బాలల హక్కు ఇందాక చెప్పారే, ఏదో 3 కూతుళ్ళు కూడా పనిలో పంపిస్తున్నానని. అలా ఎవరైనా సరే పనిలోకి పంపిస్తే ఎక్స్ట్రా ఇవ్వడం కాదు, చట్టరీత్యా నేరం కాబట్టి జైల్లో పెడతారు. బాల కార్మికుల నిర్మూలన చట్టం ఉంది, నీకు అది తెలియక నువ్వు పనిలో పంపిస్తున్నావు. పిల్లల్ని ఏమంటే పిల్లలు పనిలో పంపించచ్చా అండి చెప్పండి మీరు ఎవరైనా సరే తెలిసిన వారు. పిల్లల్ని పనిలోకి పంపకూడదు, పనిలోకి పంపాలి. మా పిల్లలకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేవు, 16, 14, 15 సంవత్సరాలు. 14 ఏళ్ళైనా 15 ఏళ్ళు 18 సంవత్సరాల వరకు కూడా మరి బాలలే మైనారిటీ తీరక ముందు వాళ్ళు బాలల లెక్కలోకి వస్తారు. కాబట్టి పిల్లల్ని పనిలోకి పంపకూడదు, బడిలోకి పంపాలి, చక్కగా చదివించాలి. ఆడపిల్లలైనా సరే చదివించాలండి. అమ్మలారా ఓయ్యలారా ఆడపిల్లలను చక్కగా చదివించు, అమ్మలారా ఓయ్యలారా ఆడపిల్లలను చక్కగా చదివించు, ఆడపిల్లలను చక్కగా చదివించు. వారి భవిష్యత్తు కోసము ఆలోచించి, వారి భవిష్యత్తు కోసము ఆలోచించి, వారి కాళ్ళ మీద నిలబడే అంతవరకు, వారి కాళ్ళ మీద నిలబడే అంతవరకు చక్కగా చదివించు, చక్కగా చదివించు, చక్కగా చదివించు. ఓ తల్లి మా తల్లి అమ్మలారా ఓయ్యలారా ఆడపిల్లలను చక్కగా చదివించు, ఆడపిల్లలను చక్కగా చదివించు. ఆడపిల్లలు చదివించాలండి. చదువు లేదు చెప్పు సార్. మా తాతకే చదువు లేదు, మా నాన్నకి చదువు లేదు, నాకు చదువు లేదు, పైగా మళ్ళీ నువ్వు ఆడపిల్లలకి చదువు అని చెప్తాను. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రులకి సమానమేనండి. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడకూడదు. ఏదో అమ్మ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందంటే చాలా ఏదో హీనంగా, భారంగా, భయంగా, అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని అనుకుంటే ఎలాగండి? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే, సమానమే. ఆడపిల్ల పుట్టిందని ఎందుకండి అంత బాధ? ఆడపిల్ల పుట్టిందని చూడెందుకురో, నిన్ను కన్నా తల్లి ఎవరో మర్చిపోతుందిరో, నిన్ను కన్నా తల్లి ఎవరో మర్చిపోతుందిరో. మగాడు పుట్టినని సమ్మెలు వేసి కొడుకు పుట్టేశాడు బాబు, నిన్న పుట్టేశాడు పార్టీ, నీకు పార్టీ అని ఆనందంగా చెప్తారు. ఎందుకని? మగాడు పుట్టనని సమ్మెలు వేసి, ఆడపిల్లని తెలిసిందంటే ఏడ్చి చేస్తివిరో, ఆడపిల్లని తెలిసిందంటే ఏడ్చి చేస్తివిరో, కడుపులో లేనట్టుగా మొత్తను కొని చేస్తివిరో, చట్టం బాధకు పసికందు ప్రాణం తీసివిరో. ఆడపిల్ల పుట్టిందని చూడెందుకురో, నిన్ను కన్న తల్లి ఎవరో మర్చిపోతివిరో, నిన్ను కన్న తల్లి ఎవరో మర్చిపోతివిరో. భూమిని ఎవరు పిలుస్తామండి? భూమాత అంటాం. మరి తాగేటటువంటి నీటిని గంగాదేవి అంటాం. ఇలాగా పేర్లన్నీ కూడా ఆడపిల్లల పేర్లతోటే మనం ఎక్కువగా మరి మనం ఉపయోగించేటటువంటి భూమి, గాలి, నీరు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటిది తల్లి ఎవరండి? ఎవడో ఒక్క మాట చెప్పుకుందాం. అసలు అమ్మ అంటే ఎవరండి? మా నాన్న పెళ్ళం. నేను మా నాన్న పెళ్ళం నాకు అమ్మ కదా. ఇంకా అమ్మ అంటే నాన్నకి భార్య అని తెలుసు, కానీ ఈ మనిషి తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే
ఉదయం నుండి సాయంత్రం వరకు తప్పులు చేసినా రాత్రి పడుకోబోయే ముందైనా సరే అంటే తల్లి గొప్పదనం అండి, అంత గొప్పది. తల్లి పాదాలు కంటే అలా నమస్కరిస్తే చాలటండి, చేసిన పాపాలన్నీ పోతాయి. తెల్లారి లేచి మళ్ళీ కొత్త పాపాలు మళ్ళీ మొదలెడతారు. కొత్త పాపాలు మొదలెడతావా అంటే ఈ పాపాలని పోయినాయనే? దానికి అర్థం అలా కాదు. ఏదైనా సరే అంటే అమ్మ అంత గొప్పది. మరి అమ్మ అంటే ఎవరు? ఆడపిల్ల. ఆడపిల్ల పుట్టిందని అంత బాధ ఎందుకు? మొన్న ఇలాగే జరిగిందండి మా ఇంటి పక్కన. వాళ్ళ కోడలు ముందు పాప పుట్టింది, మళ్ళీ తర్వాత మరి రెండోసారి గర్భవతి. గర్భవతి అయితే ఆనందించవలసింది పోయి వాళ్ళ భర్త, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు వాళ్ళకి తెలిసినటువంటి ప్రైవేటు డాక్టర్కి కాస్త డబ్బులు ముట్ట చెప్పి లింగ నిర్ధారణ పరీక్ష చేయించారు. అంటే నీకు తెలీదా? నీకు తెలీదా? లింగ నిర్ధారణ పరీక్షలు అంటే కడుపులో ఉన్నటువంటి శిశువు ఆడ శిశువా మగ శిశువా అని ముందుగానే తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమైంది? ఆడ శిశువునే తెలిసింది. అప్పుడు ఏం చేశారు? నీకు తెలీదా? అభాషణ ఏం చేశారు? ఎందుకు ముందు పాప ఉంది కదా, మళ్ళీ ఆడట్లేదు మాకు ఎంతమంది కట్నాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇలా అది భ్రూణ హత్యలు అంటారు. కాబట్టి ఈ ఒక లింగ నిర్ధారణ పరీక్షలు చేయించకూడదు, భ్రూణ హత్యలు కూడా చేయించకూడదు. ఇది చట్టరీత్యా నేరము. ఇలా ఎవరికైనా చేస్తూ ఉన్నారు అని తెలిసినట్లయితే వెంటనే చెప్పాలి. నీకు తెలిసిందనుకో నువ్వు చెప్పాలి. ఎవరు చెప్పచ్చు? మన అంగన్వాడీ టీచర్ గారు చెప్పచ్చు, ఆశా కార్యకర్తలు చెప్పచ్చు, మహిళా పోలీసులు చెప్పచ్చు, మన పంచాయతీ సిబ్బంది వారికి చెప్పచ్చు, సెక్రటరీ గారు చెప్పచ్చు, ప్రెసిడెంట్ గారు చెప్పచ్చు, మీ అందరికైనా సరే చెప్పచ్చు. వాళ్ళందరికీ చెప్పుదామనేటువంటి ధైర్యం కూడా నాకు ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళి చెప్పాలి. ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని అరికట్టేటటువంటి బాధ్యత మన పౌరులందరికీ ఉంది. మరి నేను చెప్తాను వాళ్ళకి వెళ్ళి. చెప్పావు, అంగన్వాడీ టీచర్ గారు చెప్పావు. మరి నేను చెప్పానన్న సంగతి మరి వాళ్ళందరికీ తెలిసిపోద్ది కదా. నీ పేరు నీ ఊరు అందరికీ చెప్పేస్తారా? చెప్తే వాళ్ళకి నాకు గొడవలమ్మా మా ఊళ్ళో మరి మాకు గొడవలా అని అనుకుంటామండి. చెప్పరు. ఎవరైనా మరి ఇటువంటి విషయాలు చెప్తే వాళ్ళ పేరు గాని ఊరు గాని వాళ్ళ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి నీకు వచ్చిన భయం లేదు. ఎక్కడైనా ఇలాంటి అన్యాయం అక్రమాలు జరుగుతుంటే మనం ఎదిరించాలి, ఎదిరించి పోరాడాలి. మరి మంచి కోసం మనం నిలబడాలి కాబట్టి అంతే కదా. ఇది ఒక జాగ్రత్త. మరొక జాగ్రత్త ఏంటంటే ఇందాక అంటున్నాడే ఆడపిల్లకి చదువుతుంది కానీ ఆడపిల్ల పుట్టిందని అంత హీనంగా, అంత భారంగా, అంత విధంగా చూస్తే ఆ ఒక ఆడపిల్ల అంత బాధపడుతుందండి. అందుకే అమ్మా ఎందుకమ్మా నన్ను చూసి ఎంత చేదరించుకుంటావు? తమ్ముడు చదివిస్తున్నావు, అలాగే అన్నయ్యని చదివిస్తున్నావు, నన్ను మాత్రం అంట్లు తోమంటున్నావు అని ఆ ఆడపిల్ల ఇలా బాధపడుతుందండి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీ ముద్దులు చందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నువ్వు దిగులు చందకమ్మా. అమ్మ రోజు తిడుతున్నావు, అష్టలో పుట్టింది అష్ట దళితురాలు అని రోజు తిడుతున్నావమ్మా. నా తప్పేమన్నా ఉందా? అష్టంలో పుట్టానని అమ్మ కృష్ణని అంటున్నావా? ఈ బాలు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నావా? ఆడదని అంటున్నావా? అమ్మ పోతని తిడుతున్నావా? అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నావా? నన్నేమో పోడదని తిడుతున్నావా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అమ్మ అప్పలుగా బలపం బట్టి అమ్మ
ఒక్క మాట మనం అందరూ కూడా అంటే ఇక్కడ మరి పిల్లలు అనేటువంటి తల్లులు ఎంతో మంది వచ్చారు. అమ్మ వంటి కమ్మల మనసున్న మహిళా తల్లులు వచ్చారు. ఎవరి ఆడపిల్లలైనా ఈ రోజున చక్కగా చదివించండి. మన ప్రభుత్వం వారు ఉచితంగా బుక్స్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, యూనిఫామ్లు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజన పథకాలు పెట్టారు. ఇప్పుడు చదువుకోవాలంటే ఎన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఒకప్పట్లో చెప్పుకోవాలి అంటే బిఆర్ అంబేద్కర్ గారండి, మన కోనసీమ జిల్లా కూడా ఆయన పెట్టారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మరి బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి డబ్బులు కూడా సరిగ్గా లేక, మంచి బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక, మరి చదువుకోవడానికి దగ్గరలో బడి లేక ఎన్నో వేల మైళ్ళ దూరాలు మరి నడిచి పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని మరి ఇవన్నీ కూడా కాలువలు ఇవన్నీ కూడా దాటుతూ వెళ్ళి బరోడా మహారాణి చేసినటువంటి ధన సహాయం చేత ఆయన చదువుకొని దళిత కులంలో జన్మించినప్పటికీ కూడా ఆయన చక్కగా చదువుకొని మరి భారత రాజ్యాంగ చట్టాన్ని రచించారు బిఆర్ అంబేద్కర్ గారు. ముందు చూపు మార్గాన్ని చూపించారు. చదువు అంటే అంత గొప్పది. అలాగే ఆడపిల్లలు చదువుకొని ఈ రోజునమ్మా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి హోంశాఖ మంత్రి గారు ఎవరండి, ఎవరైనా చెప్పగలరా? వంగలపూడి అనిత గారు ఒక మహిళ. అలాగే రాష్ట్రపతి గారు ఎవరండి? ద్రౌపది ముర్ము గారు, ఆమె ఒక మహిళ. అలాగే మహిళా పోలీసులు ఉన్నారు, మహిళా డాక్టర్లు ఉన్నారు. చక్కగా చదువుకొని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, కండక్టర్లుగా, అగ్రికల్చర్ ఆఫీసర్లుగా, బ్యాంక్ మేనేజర్లుగా, అంగన్వాడీ టీచర్లుగా, అంగన్వాడీ సూపర్వైజర్లుగా, ఆయమ్మలుగా, ఏమండి మరి సర్పంచ్లుగా, సిబ్బందిగా ఎంత చక్కని ఉద్యోగాలు ఉన్నాయండి. అందుకే అంటారు ఆడవాళ్ళందరూ చదువుకొని అన్ని రంగాల్లో ఈనాడు ముందుకెళ్తున్నారు. మరి మగవాళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నాం. ఏమున్నారు ఏంటంటే చెప్పావు కదా బ్యాట్లు ఆడుకునే బ్యాట్లే కదా. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే కాదు. ఇప్పుడు ఎవరైనా సరే అంటే సమాజం చూసుకుంటే ఎదిగినటువంటి ఆడపిల్లలు, ఎదిగేటటువంటి ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైనా సరే మరి బాధించడం ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళకి చిన్నతనం నుండి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మనం కూడా చెబుతూ ఉండాలి. ముఖ్యంగా తల్లి చెబుతూ ఉండాలి. ఎవరైనా సరే పిల్లలు రాలేదు చూపిద్దును ఎలా చేయి వేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ చూసి మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయాలు ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్పండి అమ్మా, అది మన బాధ్యత. అట్లాగే మరి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆడపిల్లలకి చెబుతూ ఉన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇవన్నీ కూడా వారు చెప్తారంటే మన బాధ్యతగా మనం కూడా చెబుతూ ఉండాలి. ఎందుకంటే కాలం మారింది, పరిస్థితి మారింది, వ్యవస్థ మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఆడపిల్లలకు ధైర్యం చెప్పి పెంచుతూ ఉండాలి. ఉన్నారు చిన్న పిల్లలంటే 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారా? అబ్బాయి చూడు సెల్ ఫోన్ ఎలా నొక్కుతున్నాడు, ఐస్ తినేసాడు సెల్ ఫోన్. ఇంట్లో ఉంటే అలాగే సెల్ ఫోన్లో అలవాటు అవుతున్నాయండి. నిజమమ్మా, ఒకప్పట్లో అన్నం తినిపించాలంటే తల్లి చక్కగా పప్పు నెయ్యితో చక్కగా అన్నం కలిపి చాంగలో వేసుకొని చందమామ రావే, జాబిలు రావే, ఇదిగిదిగిదిగిది ఈ ముద్ద మీ తాత ముద్ద, ఇదిగిదిగిదిగిది ఈ ముద్ద మీ నాన్నమ్మ ముద్ద అంటూ అన్నం తినిపించేవాళ్ళు. మరి ఇప్పుడు అలా అన్నం తినిపిస్తున్నారా మీ ఎవరైనా సరే? పిల్లలు అన్నం తినాలి అంటే పిల్లలకి ఇప్పుడు తండ్రి గారు అంటే ఇంట్లో సరిపోలేదు లేదు, తండ్రి గారి దగ్గర ఉంది, ఆయన ఏదో వ్యాపారంగా ఎక్కడికో వెళ్ళి వచ్చారు. మళ్ళీ అక్కడికి ఇదిగో వెళ్తున్నాగా పిల్లలు అన్న దగ్గర తీసుకొచ్చావా పోని పోలిస్తే తింటాడు పిల్లలు. చెప్పేది పిల్లాడు పాలు తాగనన్నాక సెల్ఫోను అన్నాడా సెల్ఫోను, పల్లోడిన ముసలోడికి చేతిలో అన సెల్ఫోను, చేతిలో అన సెల్ఫోను. నిజమండి, అంటే అభివృద్ధి ఉంది, అలాగే వారికి తెలియని అనర్థాలు ఉన్నాయి. మొబైల్లోనే మొత్తము ఆన్లైన్ గేములంట, మొబైల్లోనే మొత్తము ఆన్లైన్ గేములు, పిల్లలు చూస్తున్నారు పిచ్చెక్కి పోతున్నారు. నిజమా? ఈ ఫోన్ చూసి 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 పిల్లలకి మైండ్ చెడిపోయి
వాళ్ళకి అలాగే ఉంటున్నారు ఫోన్ లేకపోతే సరే. చాలా దగ్గర అలాంటి కేసులు వచ్చాయండి మేడం గారు. కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటే అలా సెల్ ఫోన్ మనకేదో అడ్డు ఏదో పని చేస్తుంటే వాళ్ళు ఏదో మాట ఇది కూర్చోపోతే అలా ఆడుకో మనం అయితే మాట్లాడుకోవచ్చు అలా ఇచ్చేస్తారండి. దానివల్ల మా పిల్లలకి బ్రెయిన్ మీద చాలా మరి ఒక ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలు ఏం చేయాలంటే 3 సంవత్సరాల పిల్లల్ని చక్కగా అంగన్వాడీలో పంపించాలి. ఏంటమ్మా పిల్లల్ని అంగన్వాడీ పంపించాలండి. నువ్వు పంపించలేదా? పంపించామమ్మా. మా ఇంట్లో 5 మంది ఉన్నారు పిల్లలు. ఒకరికి 4 సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 6 సంవత్సరాలు. నువ్వు పంపించా మా ఊళ్ళో 2 ఉన్నాయి అంగన్వాడీ. ఎలాగెళ్తే అవుతుంది, ఎలాగెళ్తే అవుతుంది. అందులో ఒకరు వేసాను అంగన్వాడీ. ఎలాగెళ్తే అవుతుంది అంగన్వాడీ. అక్కడ ఒకరు వేసాను. ఇద్దరు ఒక దగ్గర సరిగ్గా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న అంగన్వాడీలో ఆయా ఉంది కదా, అది ఊక పొట్టేస్తుంది. పొట్టేటావు గిచ్చేటావు మరి ఏమో. మరి ఇక్కడ ఉన్న అంగన్వాడీ ఉంది, అక్కడ పంపిస్తే ఆవిడ అసలు ఒక్క రోజు కూడా లేదు గుడ్డు. మరి గుడ్డే లేదా ఇవి ఇలాగే ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా అపోహలండి.